హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ వివరాలు చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారు. ఈ వీడియో ద్వారా ఈ డిఆర్డిఓ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోను పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలో మనము అన్ని డీటెయిల్స్ చూస్తాము. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ ఎంత, అదేవిధంగా మనకి ఎగ్జామ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నీ తెలుస్తాయి. ఇక వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మొత్తం 1901 అనమాట. 1901 వేకెన్సీస్తో ఉన్నటువంటి నోటిఫికేషను. ఇందులో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి, STA బి అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా టెక్నీషియన్ ఏ టెక్ ఏ అని చెప్పేసి 2 కేటగిరీలలో ఈ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టెక్నికల్ క్యాడర్ DRTC అనే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు. సెప్టెంబర్ 10 DRTC అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. ఇందులో మనకు కొన్ని డేట్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ డేట్స్. అందులో ఫస్ట్ది వచ్చేసి మనకు ఈ ఎలిజిబిలిటీ ఏజ్ కావచ్చు, లేదంటే మన సర్టిఫికేట్, మన క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఏ తేదీ నాటికి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. 23 సెప్టెంబర్ 2022 అనే తేదీ నాటికి అవి మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేటివి ఉండాలి. ఆ డేట్తోనే కంపేర్ చేస్తారు. అంటే ఆ తేదీతో పోల్చినట్లయితే మన ఏజ్ కావచ్చు, ఆ తేదీతో పోల్చినట్లయితే మన సర్టిఫికేట్స్ కావచ్చు వ్యాలిడ్ అయి ఉండాలి. ఇక ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 3 సెప్టెంబర్ 2022, సెప్టెంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది 10 గంటలకు ఉదయము. ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 23 సాయంత్రం 5 గంటలకు అయితే ఈ లింక్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక ఎగ్జామ్ డేట్ టైర్ 1 CBT వచ్చేసి మనకు తర్వాత అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. రెగ్యులర్గా డిఆర్డిఓ వెబ్సైట్ని విజిట్ చేస్తే మనకు ఆ డేట్స్ ఎప్పుడైనా అప్డేట్ చేస్తే తెలుస్తాయి. మీరు చూడకపోయినా నేను చూసి మీకు వీడియో ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను భవిష్యత్తులో. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూసినట్లయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి STA బి అని చెప్పేసి మొదటి రకం ఉద్యోగము. గ్రూప్ బి క్యాడర్ అనమాట. నాన్ గెస్టెడ్ పోస్ట్, ఇది నాన్ మినిస్టీరియల్. సో గ్రూప్ బి అంటే మనకు సెంట్రల్ సర్వీసులు అనేటివి గ్రూప్ A, B, C, D అని ఉంటాయి. సో 2వ స్థాయి అత్యున్నత ఉద్యోగాలు అనమాట. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి దీని జీతభత్యాలు 35,400 నుంచి 1,12,400, 35,400 నుంచి 1,12,400 అనేది స్కేల్ అనమాట. అయితే దీని మీద HRA, DA ఇతర అన్ని అలవెన్సులు కలుపుకొని 60,000కు పైగా 60,000 ప్లస్ అయితే శాలరీ వస్తుంది. 60,000 ప్లస్ అయితే అందులో మనకు కటింగ్స్ పోయినా కూడా 55,000 అయితే ఖచ్చితంగా చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శాలరీ పరంగా కూడా ఇది ఒక మంచి ఉద్యోగము. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు 1.1.2 అనే కేటగిరీలో పాయింట్లో. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. అయితే రిజర్వేషన్ల ప్రకారము SCలు, STలు, BCలు వాటి ఆధారంగా రకరకాల రిజర్వేషన్ల ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. కాబట్టి సో మీ కేటగిరీని బట్టి మీరు ఏజ్ ఎంత ఉందో చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఖచ్చితంగా ఉండాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అన్నారు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అన్నారు, లేదా టెక్నాలజీ అన్నారు. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లేదంటే అలైడ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి ప్రధానంగా ఒకటి ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కారు అని చెప్పేసి ఇచ్చారు. అంటే 23 సెప్టెంబర్ నాటికి పాస్ కాకపోతే, అంటే రిజల్ట్ రాకపోయినా పాస్ కాకపోయినా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి హయ్యర్ క్యాడర్ అంటే ఇక్కడ డిగ్రీ అంటే డిగ్రీ పైన PG కానీ, అంటే BSc అంటే MSc కానీ, బీటెక్ అంటే MTech కానీ, లేదంటే డిప్లొమా అంటే బీటెక్ కానీ, ఇలా హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయరు. అంటే వాటికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ ఉన్నా కూడా దాన్ని సేమ్ అదే క్యాడర్గా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు చూడొచ్చు, వేకెన్సీస్. సో ఫస్ట్ వచ్చేసి మనకు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ STA బి అన్నారు. రకరకాల కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చరు, ఆటోమొబైల్ ఇంజనీరింగు, బాటనీ, కెమిస్ట్రీ అంటే కెమికల్ ఇంజనీరింగు, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్సు, ఇలా అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాలు ఇతర విభాగాల్లో ఉన్నాయి. కాబట్టి మీరు వీటిని చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు ఏ డిగ్రీ ఉండాలి, ఏ డిప్లొమా ఉండాలని చెప్పేసి కూడా అన్ని పాయింట్స్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రేకప్ వేకెన్సీ, ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో చెప్పారు. ఇక PWD అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, అంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి. ఇది కూడా మీరు చూసుకోండి. అదేవిధంగా లాస్ట్లో పోస్టింగ్ స్టేషన్ అని చెప్పేసి ఇచ్చారు. పోస్టింగ్ స్టేషన్ అంటే ఏం లేదు, మనకు పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అనే దానిపైన, అంటే దేశం మొత్తంలో మనకు పోస్టింగ్ ఎక్కడ రావచ్చు అనే దానిపైన కోడ్ ఉన్నాయన్నమాట.
సో ఇక్కడ L1 అని కోడ్ ఉంది కదా ఇక్కడ, అంటే ఈ ఉద్యోగానికి సంబంధించి L1 కోడ్ ఏ పట్టణమో ఆ పట్టణంలో మాత్రమే ఉద్యోగం ఉంది అని అర్థము. ఇక హైదరాబాద్లో ఉద్యోగం కావాలంటే H2 అనమాట. H2 అనేది కోడు. H2 అనే కోడ్ చూసుకొని ఈ తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్లో రావాలంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇక ఇక్కడ కిందకు మనం స్క్రోల్ చేసినట్లయితే ఇది మొత్తం అన్ని రకాల విభాగాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఏ క్యాడర్లో ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. మొత్తంగా 1075 ఉద్యోగాలు అయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఉన్నాయి STA B అనే కేటగిరీలో. సో ఇది నాన్ గెస్టెడ్ పోస్ట్ అయినప్పటికీ గ్రూప్ B కేటగిరీలో ఉన్న ఒక అద్భుతమైన వేకెన్సీ. నెక్స్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ ఏ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సెకండ్ టెక్నీషియన్ రెండవ రకం ఉద్యోగము. టెక్నీషియన్ ఏకి వచ్చేసి 19,900 నుంచి 63,200 పే స్కేల్ అనమాట. అయితే చేతికి వచ్చేసి 35,000 జీతం, 35,000 ప్లస్ శాలరీ అయితే చేతికి వస్తుంది ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ ఉంది, 18 నుంచి 28 ఇయర్స్. ఇక రిజర్వేషన్ల వారీగా ఏజ్ రిలాక్సేషన్ అంటే వయోపరిమితి సడలింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం మినిమం కాదు, మినిమం 18 ఉండాల్సిందే. మ్యాక్సిమం ఏజ్లో మనకు సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th క్లాస్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ITIకి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఉద్యోగాన్ని బట్టి రకరకాల విభాగాలలో ITI సర్టిఫికేట్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఆటోమొబైల్ అని, బుక్ బైండర్ అని, కార్పెంటర్ అని, ఇక్కడ రకరకాలుగా ఎలక్ట్రీషియన్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఫిట్టరు, గ్రైండరు, రకరకాల విభాగాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీకు ఎందులో అయితే డిప్లొమా ఉంటుందో మీకు 10th ఉండాలి. అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ఏ విభాగంలో ఉంటే దానికి సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మొత్తం ఉద్యోగాలు వచ్చేసి మనకు 826, 826 జాబ్స్ అయితే ఈ టెక్నీషియన్ ఏ అనే కేటగిరీలో ఉన్నాయి. ఇక 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి మొత్తం వచ్చేసి 1901 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇవి ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన ఉద్యోగాలుగా చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు పోస్టింగ్ కోడింగ్ కూడా ఇచ్చారు. పోస్ట్ కోడింగ్ అంటే ఏ పోస్టుకు ఏ కోడ్ అనమాట. కోడ్ ఆఫ్ పోస్టింగ్ స్టేషన్ అనమాట. ఏ ప్లేస్లో ఉద్యోగం ఇస్తారనే దానిపైన ఇక్కడ మనకు అన్నీ ఇచ్చారనమాట. సో లాస్ట్ విశాఖపట్నం చూసినట్లయితే V1 అనే కోడు, హైదరాబాద్ చూస్తే H2 అనే కోడ్ అనమాట. ఈ కోడ్ ఉంటే మనకు అక్కడ ఉద్యోగం ఉంది అని అర్థము. నెక్స్ట్ మనం చూసే వాటిలో ప్రధానమైనది రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ అంటే మనకు ఉద్యోగంలో చేరినట్లయితే అందులో మనకు శాలరీతో పాటు ఏమేమి ఇస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో మనకు ముఖ్యంగా శాలరీతో పాటు DA, HRA, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇక మెడికల్ ఫెసిలిటీసు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పేసి అయితే పేర్కొన్నారు. ఓకే, ఇక మనం ప్రధానంగా చూడవలసిన వాటిలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ అనమాట. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందంటే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు 3.3లో. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపాయలు, ఓన్లీ 100 రూపీసు. అది కూడా చాలామందికి ఎగ్జెంప్షన్, చాలా కేటగిరీల వారికి అది తీసేశారు. ఎవరికంటే మహిళలకు, అందరు ఉమెన్స్కి కూడా ఈ ఫీజు లేదు. SC, ST, హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఈ 100 రూపాయలు కూడా లేదు. మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేసే సమయంలో. ఓకే, ఇక అప్లికేషన్ వచ్చేసి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆఫ్లైన్ కాదు. సో ఆన్లైన్ మెథడ్లోనే అప్లికేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆన్లైన్లోనే చేయాలి, ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్, టైర్ 1కి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఇచ్చారు. ఈ లిస్టులో మనము హైదరాబాద్ అనేది తెలంగాణ ఏరియాలో ఉంది. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. అయితే ఇక్కడ ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏపీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఢిల్లీలో కూడా ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది. ఇక హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ అనేటివి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్సు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ STA B, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ B, దీనికైతే 2 రకాల టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1, టైర్ 2. ఓకే, టైర్ 1 వచ్చేసి జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, అంటే నెక్స్ట్ లెవెల్కి పంపించడానికి మాత్రమే, ఫిల్టరింగ్ కోసం మాత్రమే ఉంటుంది. అందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళలో నుంచి ఒక పోస్టుకు 8 మంది చొప్పున సెలెక్ట్ చేసి 2వ దశకు పంపుతారు. ఇక సెకండ్ లెవెల్ వచ్చేసి సెలక్షన్ కోసం అనమాట, ప్రొవిజనల్ సెలక్షన్ కోసము. అందులో వచ్చే మార్కుల ఆధారంగానే సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ పోస్ట్ కోడ్ 1 అంటే ఈ STA B ఉంది కదా, దీంట్లో మాత్రము ఫస్ట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి సెలక్షన్ కోసం ఉండే టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా 2వ ఉద్యోగం అయినటువంటి టెక్నీషియన్ ఏ ఉంది కదా, టెక్నీషియన్ ఏ, టెక్ ఏ, దీంట్లో అయితే ఫస్ట్ లెవెల్ ఉంటుంది కదా CBT 1, అదే మనకు మెయిన్ అనమాట. అందులో వచ్చే మార్కులే కన్సిడర్ చేస్తారు, అందులో వచ్చే మార్కులే సెలక్షన్ కోసం తీసుకుంటారు. అయితే CBT 2 ఉంటుంది. CBT 2 అనేది ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఓకే
టైర్ 1 అంటే ఇక్కడ రెండవ పోస్ట్ అయిన టెక్నీషియన్ దాంట్లో మొదటిది మాత్రమే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాని మార్కులే పరిగణిస్తారు. రెండవది టైర్ 2 వచ్చేసి వాళ్ళ ట్రేడ్కి సంబంధించిన టెస్ట్ అనమాట. ట్రేడ్ టెస్ట్ టైర్ 2 అనేది ట్రేడ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అది ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే మీరు ఏ ఐటీఐ విభాగంలో సర్టిఫికేట్ ఉందో దాంట్లో ట్రేడ్ టెస్ట్ ఉంటుంది రెండవ దశలో. అది క్వాలిఫైయింగ్ కోసమే. ఫస్ట్ టైర్ 1 మాత్రమే మార్కులు కన్సిడర్ చేస్తారు టెక్నీషియన్ పోస్ట్కి. కానీ ఫస్ట్ ఇక్కడ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి మాత్రము డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ లెవెలే స్క్రీనింగ్ కోసము, సెకండ్ లెవెల్ మార్కులు ప్రొవిజనల్ సెలెక్ట్ కోసం అని చెప్పేసి ఇచ్చారు. అది నెక్స్ట్ టేబుల్లో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ టేబుల్ చూద్దాము. టేబుల్ 1 వచ్చేసి టేబుల్ 1 STA సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఎట్లా సెలెక్ట్ చేస్తారనేది. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అంటే ఇది నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై చేయడం కోసమే. ఇందులో టెస్ట్ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ కోడ్స్ అనమాట. సో ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లో ఉన్న అన్ని రకాల వాళ్ళకి, అంటే బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎందులో అయినా సరే ఏ రకం పోస్ట్ కోడ్ అయినా అందరికీ కూడా ఒకటే కామన్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగు, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, జనరల్ సైన్స్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి. 120 మార్క్స్ ఉంటుంది ఎగ్జాము, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక 90 మినిట్స్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. ఇందులో నుంచి మనకు 1:8 పోస్టులను బట్టి ఒక పోస్టుకు 8 మంది చొప్పున నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. టైర్ 2 వచ్చేసి ప్రొవిజనల్ సెలెక్షన్, అంటే సెలెక్షన్ కోసం పెట్టే టెస్టు. టైర్ 2లో వచ్చిన మార్కులు మాత్రమే సెలెక్షన్ కోసం తీసుకుంటారు. మొదటి లెవెల్లో టైర్ 1లో వచ్చినవి జస్ట్ క్వాలిఫైయింగ్ కోసమే, 1:8లో ఉండడం కోసమే. ఇక టైర్ 2 అనేది ఏముంటుందంటే ఏ పోస్టుకు సంబంధించి ఏ పోస్ట్ కోడ్, అంటే ఏ విభాగానికి సంబంధించి దానికి సంబంధించిన స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈసీ వాళ్ళకైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పైన, మెకానికల్ వాళ్ళకు మెకానికల్ పైన, బాటనీ వాళ్ళకు బాటనీ పైన, ఇలా సబ్జెక్టుకు సంబంధించిన టెస్ట్ అనమాట. ఇవి కూడా సిబిటిఏ కంప్యూటర్ బేస్డే. అయితే 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సెకండ్ 1 అనమాట. సెకండ్ టెక్నీషియన్, దీనికి సంబంధించి టైర్ 1 మొదటి లెవెల్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులోనే ఈ ఫస్ట్ లెవెల్లోనే వచ్చే మార్కులను ఫైనల్ సెలెక్షన్ కోసం తీసుకుంటారు. ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో సెక్షన్ ఏ క్వాంటిటేటివ్ ఎబిలిటీ యాప్టిట్యూడు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగు, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, ఇవన్నీ వీటిపైన 40 మార్కులు ఉంటాయి. 40 మార్కులు అడుగుతారు. నెక్స్ట్ మీకున్నటువంటి సబ్జెక్ట్ అనమాట, మీరు ఎందులో ఐటీఐ చేసి ఉన్నారో దానికి సంబంధించి 80 మార్కులు అడుగుతారు. మొత్తం 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 90 మినిట్స్. ఈ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో వచ్చిన మార్కులే ఫైనల్ సెలెక్షన్కి యూజ్ అవుతుంది. సెకండ్ టైర్ 2 వచ్చేసి ఇది ట్రేడ్ టెస్ట్ అనమాట. ట్రేడ్ టెస్ట్ మీకున్నటువంటి ఐటీఐ లెవెల్లో మీకున్నటువంటి సర్టిఫికేట్కి సంబంధించి అందులో ఉండే స్కిల్స్కి సంబంధించి టెస్ట్ పెడతారు. సో ద ట్రేడ్ టెస్ట్ మేబీ ఆఫ్ అబౌట్ 1 to 2 hours డ్యూరేషన్, అంటే గంట నుంచి 2 గంటలు ఉండొచ్చు ఈ టెస్ట్ అనేది అని చెప్పేసి ఇచ్చారు. ఇది జస్ట్ క్వాలిఫై కావాలి సెకండ్ది. ఫస్ట్ది మాత్రము మీకు మార్కులు వెరీ ఇంపార్టెంట్. ఇది ఈ విధంగా సెలెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఓకే, సో ఇవి మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్లో తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాలు. మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక రెండిట్లో కూడా మనకు నార్మలైజేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా, సో అందులో వచ్చే మార్కులను నార్మలైజేషన్ కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇవి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు. ఇక మీరు వెంటనే అప్లై చేసుకోవాలంటే లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ డేట్ అయిపోకముందే. ఇక ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనేది రాయండి. ప్రిపరేషన్ ఎట్లా చేయాలి దానికి సంబంధించి ఇంకో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.